ఓం నమో నారసింహాయ నమః. బ్రతికి నన్నాలు నీ భజన తప్పనుగా నిమరణకాలమునందు మరతునేమో. యావేల యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు బిలుతును శ్రమచేత బిలువలేను. నాటికిప్పుడ చేతు నీ నామ భజన తలచెదను జవిని నిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాసం దుష్ట సంహార నరసింహ దురిత దూరం. స్వామి, బ్రతికి ఉన్నంతకాలము ఆరోగ్యంగా ఉన్నంత వరకు నీ భజన చేస్తూనే ఉంటాను. కానీ మరణం ఆసన్నమైన సమయంలో నీ స్మరణ మరచిపోతానేమో. ఆ సమయంలో యమదూతలు కోపంతో ప్రాణాలు తీసుకుని పోయేటప్పుడు కపం, వాతం, పైత్యం కప్పి ఆయాసంతో నా నోటితో నారాయణ అని నిన్ను పిలువగలనో లేదు. అందుకే ఇప్పుడే ధైర్యంగా నీ నామస్మరణ చేయుచున్నాను. దయచేసి నీ చెవినిడి విని నన్ను అనుగ్రహించు స్వామి. ఇదే భావనతో కూడిన పద్యాన్ని రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న గారు తన దాశరథి శతకంలో పొందుపర్చారు. ఆ పద్యాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైన చోగపము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గునో గల్గదో. నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. మరణ సమయానికి శరీర బాధ, మనోవికారం వల్ల భగవన్నామస్మరణ చేయలేకపోవచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవన్నామాన్ని నిరంతరం జపించాలి అనే భక్తి సందేశాన్ని శేషప్ప కవి గారు, రామదాసు గారు మనకు అందించారు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.